ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. అంటే ఈ బీసీ సంఘాలన్నింటినీ ఒక్క తాటి మీద తెచ్చే ఆలోచన 100% తీసుకొస్తాం మన ఆలోచన సాధన సార్. అచ్చా. ఆ నమ్మకం కటకం నరసింహరావు మీద అందరికి ఉన్నది. కటకం నరసింహరావు ఆ బాధ్యత తీసుకుంటాడు. రైట్. మీరు ఎప్పుడు ఈ బీసీ అనే ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది? ఎందుకంటే మీ నేపథ్యం చెప్పాలి. మీరు ఎప్పటి అయోధ్య ఉద్యమం నాటి నుంచి ఉన్న వ్యక్తి మీరు. అంటే మీ ఆలోచనలన్నీ వేరువేరుగా ఉన్నాయి. సో ఎప్పుడైతే బహుశా దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళతో కలిసిన తర్వాతనా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీలో ఈ ఆలోచన? నేను చిన్నప్పటి నుంచి కూడా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ఓకే. నేను బస్తీలో చదువుకుంటప్పుడు 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదువుతప్పుడు అంటే వినాయక చవితి కూడా మనిషిలో ఆ యొక్క సృజనాత్మకతను సృష్టిస్తుంది, ఆ సామాజిక చైతన్యాన్ని కలిగిస్తుంది. నాకు వినాయకుడే ఆదర్శం. 5వ తరగతి ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి సమాజంలో ఏదో చేయాలి, మట్టితో వినాయకుని చేసుకొని మళ్ళీ పడిపోతే మళ్ళీ చేసి మళ్ళీ పడిపోతే మన చేసి ఆ రకంగా మనము సమాజ హితం కోసం పనిచేసిన వాళ్ళం. కాబట్టి సామాజిక స్పృహ ఉంది. రెండోది ఏంది, బస్తీలో చాలామంది అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ కులం అంటే తెలియదు మనకి, కానీ అన్ని కులాల్లో చాకలి వాళ్ళు, మంగళ వాళ్ళు, గౌడ్స్, యాదవులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, కుమ్మర్లు, కమ్మర్లు, కంసాలీలు, కంచర్లు ఇట్లా ఉండేవాళ్ళు. అందరి ఇళ్లలో వెళ్ళేవాడిని. ఓకే. దాంతోపాటు అందరినీ సమానంగా చూసేటువంటి నైజం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది. చిన్నప్పటి నుంచి. రైట్. మేము కిరాయి ఇంట్లో ఉన్నా మా ఇంటి ముంగట అందరు ఉండేవాళ్ళు. అంతే, సమాజ నిర్మాణం అందరూ కూర్చునేవాళ్ళు, అందరం కలిసి ఉన్నాం. కులము మతము వర్గము ఏమి లేదు, ఉండేది కాదు, అందరు సమానం. ఈరోజు కూడా మా ఇంట్లో అట్లనే ఉంటుంది. అంటే ఈ ఆలోచన ఎప్పుడు మీకు అంటే ఏదైనా సంఘటన ఉందా? అంటే ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు ఈ అందరినీ సరిగ్గా చూసేటువంటి గుణం ఏదైతుందో నేను అందరినీ పట్టుకొచ్చేవాళ్ళు. ఓకే. అక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది. ఓకే. అంతేనా? మీరు కూడా పదవి రాలేదని ఈ పనిలోకి దిగారా? అంటే ఎమ్మెల్యే అవ్వలేదనో, ఎమ్మెల్యే పదవి రాలేదు, ఎందుకంటే మీరు చేసిన కష్టానికి నిజం చెప్పాలంటే హానెస్ట్గా మీకు ఈ పాటికి ఎమ్మెల్యేనో మినిస్టర్ అన్న అయి ఉండాలి. నాకు రాజకీయంగా అవగాహన లేదు, రాజకీయంగా ఎదగాలనే కోరిక లేదు. ఓకే. 2001 దాకా ఐఎమ్ ఏ ఫైటర్. ఓకే. కొట్లాడినా. రైట్. సూపర్. 2001 నుంచే రాజకీయాల్లో పోవాలి, ఉండాలి. నేను అనుకుంటే ఎప్పుడో 85లోనే నేను 86లో కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినాయి హైదరాబాద్. చంద్రబాబు నాయుడు వచ్చి నా భుజం తట్టి నిలబడమని చెప్పిండు. నేను నిలబడకుంటే వేరే వాళ్ళకి ఇప్పించిన. అది లేదు, ఆకాంక్ష లేకుండా. ఓకే. మీకు రాజకీయ ఆలోచన లేదు. మా ఇంట్లో ఆల్రెడీ అప్పటికి మా ఇంట్లో ఎమ్మెల్యే పెద్ద టైగర్ ప్రముఖమైనటువంటి వ్యక్తి, రాజకీయ వ్యక్తి ఉన్నప్పుడు కూడా నాకు లేదు. సేవనే, ఇది చేస్తే సేవ చాలు అనేటువంటి దాంట్లో ఉన్నాం. ఓకే. లేకపోతే ఇప్పుడు ఎక్కడో. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం విషయం తీసుకున్నా మీరు మన దేవేంద్ర గౌడ్తో కలిసి గోదావరి జల సాధన ఉద్యమం కూడా చేశారు మీరు. అయినా మీరు 92లో నాకు కాసాని జ్ఞానేశ్వర్ గారు పెట్టినటువంటి 93 కులాల ఏదైతే పెట్టిందో అప్పుడు ఒక కార్యకర్తగా నేను విన్నాను. ఓకే. నాకు అప్పటి వరకు ఈ పూలే, అంబేద్కరు ఇవెవరు తెలియదు నాకు. ఓకే. నాకు తెలిసిందల్లా ఒకటే ఏంటంటే అందరూ ఒకటే, అందరూ అన్ని కులం అనేది నాకు తెలియదు వాస్తవం. సో అందరూ ఒకటే అనే దాంట్లో ఉన్నాను. ఎప్పుడైతే ఆ దాంట్లో పోయి కార్యకర్తలాగా వింటూ ఉన్నాను, అప్పుడు పుస్తకాలు చదవడం, ఇదే సమాజంలో ఇట్లున్నదా, ఈ కులం ఇదా, ఈ కులం ఇదా చేసిన తర్వాత అప్పటి నుంచి సామాజిక స్పృహ కలిగింది నాకు. ఓకే. అంటే కులాలు, ఈ పలానా వాళ్ళు ఇది కులం వృత్తి చేస్తారు, ఇట్లా అది క్రమే అయిపోయి డెవలప్ అవుతూ 2001 టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో రాష్ట్ర కార్యదర్శిగా ఈ బీసీ దానికి సంబంధించి పాలసీ తయారు చేసేటువంటి దానికి నన్ను కన్వీనర్ చేశారు. బీసీ కులాలన్నిటిని కూడా సమీకరించి వాళ్ళందరితో మాట్లాడి ఒక పాలసీ పేపర్ తయారు చేయమని నాకు ఇచ్చినారు కేసీఆర్, నరేంద్ర గారు. అప్పటి నుంచి ఇంకెక్కువ. ఓకే. అదే భావనతో నేను అట్లా నాకు వేరే ఎవరు వ్యతిరేకం కాదు. నాకు అందరికంటే ఎక్కువ రెడ్లు, బ్రాహ్మణ్స్, వెల్మాస్ చాలా ప్రముఖమైనటువంటి స్నేహపూర్వకంగా ఉంటారు. నన్ను ఎవరు అసలు వాస్తవంగా బీసీ కూడా అనుకోరు. ఓకే. కాబట్టి ఆ భావన లేదు. ఓకే. అన్యాయం. రైట్. స్నేహితం. ఓకే.
అన్యాయం కోసం దేనికైనా ఎంతవరకైనా వెళ్తాం న్యాయం సాధించడానికి. రైట్. ఇప్పుడు సడన్గా ఈ జాతర ఆలోచన ఎందుకు వచ్చినాయి? ఈ 19వ తారీఖు ఏమన్నా ప్రత్యేకత ఉందా ఏంటి ఈరోజు? మన 19 ఆలోచన సాధన సమితి పెట్టి 1 సంవత్సరం. అచ్చా, మొదటి వార్షికోత్సవం. గత సంవత్సరం 2025 ఏప్రిల్ 15 నాడు ఇదే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మన ఆలోచన సాధన సమితి ఆవిర్భవించబడింది. వెరీ నైస్. ఓకే. దానికి 1 సంవత్సరం అయింది. 15వ తారీఖు చేయాలి. ఓకే. 15వ తారీఖు వీలు లేదు కాబట్టి అది వర్కింగ్ డే కానీ ఇంకోటి కానీ ఓకే. కొంత ఉన్నటువంటి వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి 19 నాడు అంటే ఆవిర్భావ దినోత్సవం, మొదటి ఆవిర్భావ దినోత్సవం. ఓకే. దీన్ని ఉత్తగా ఎందుకు చేయాలి, ట్విస్ట్ చేయాలి, ఇది కొద్దిగా మనం ఈ సమాజంని గిచ్చాలి, కొద్దిగా కదిలించాలి అనే ఉద్దేశంతో బీసీ జనజాగరణ జాతర. మీలాగానే చాలామంది అడిగారు జాతర ఏంది అని. జాతర ఏంటంటే మనం శక్తివంతులం కావాలంటే జాతరకి రావాలి. మామూలుగా బీసీ గర్జన, సింహ గర్జన అట్లా ఉంటాయి కదా. అట్లా 34 పేర్లు వచ్చినాయి నాకు. అవును. మా కమిటీలో అడిగితే మా కళ్యాణ్ లాంటి వాళ్ళు, మా గౌరవ అధ్యక్షులు చాలామంది 34 మంది రాసిచ్చిండ్రు. ఇట్లనే మహాసభ అని, గర్జన అని, ఆత్మీయ సమ్మేళనం అని. నేను ఇది ఏది కూడా మెసేజ్ పోదు సమాజానికి, మనం ఇది పెట్టాలి. ఓకే. ఒక జాతర. ఏం జాతర అంటే ఇది బీసీల జాతర. ఎందుకోసం అంటే మన కోసం. ఎవరి కోసం అంటే మన పిల్లల కోసం. ఏం చేయాలంటే ముచ్చట్లు పెట్టాలి. సో ఎన్ని కులాలని సమీకరించారు ఇప్పుడు? ఎంతమంది వస్తున్నారు అక్కడికి? ఎవరెవరు? మా కమిటీలో అయితే 24 కులాలు ఉన్నాయి. ఓకే. అన్ని కులాలను తీసుకురావాలనే ప్రయత్నం. ఇంకా 2-3 రోజులు ఉన్నది. మ్యాక్సిమంగా అన్ని కుల సంఘాల నాయకులను, అన్ని బీసీ సంఘాల నాయకులు, ఇప్పటికే అన్ని బీసీ సంఘాల నాయకులకు అందరికి ఆహ్వానం ఇచ్చడం. ఓకే. ఓకే. మీరు అన్నట్టు ఎన్ని బీసీ సంఘాలు ఉన్నాయి అందరికీ. అట్లనే యూనియన్స్ కూడా ఉంటాయి. న్యాయవాదుల సంఘాలు, టీచర్స్ సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాలు, అట్లనే ప్రొఫెసర్స్ సంఘాలు, ఆటో యూనియన్ సంఘాలు, అమాలి సంఘాలు, తర్వాత మేస్త్రి సంఘాలు కూడా ఉంటాయి మన దగ్గర తెలంగాణ. వాటి ఎన్ని సంఘాలు ఉంటాయి అన్ని సంఘాల యొక్క అధ్యక్షుల, ప్రధాన కార్యదర్శులను, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘాలు కూడా మనం పిలుస్తాం. ఓకే. అంటే సమాజంలో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాలు ఉన్నటువంటి సంఘాల యొక్క అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను పిలుస్తాం. ఓకే. ఇంకా 2-3 రోజులు ఉంది. ఇంకా చాలా పని ఉంది. ఈ 2-3 రోజులలో అది పూర్తి చేస్తాం. రైట్. సో పార్టీల పరంగా చూస్తే, ఇప్పుడున్న పార్టీల పరంగా చూస్తే, మరి బీజేపీ ఏమో బీసీ ముఖ్యమంత్రి అనే ఒక నినాదం తీసుకుంది. కాంగ్రెస్ మొన్న రిజర్వేషన్లన్నీ ఏం చేశారో మీరు చూశారు. ఇప్పుడు ఎవరిని నమ్ముతున్నారు మీరు? ఏ పార్టీ నుంచి మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీని నమ్ముతున్నారా? నేను మొదలే చెప్పేసిన అవన్నీ మనవి కావు కాబట్టి, మనం ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మన ఆలోచనలకు రమ్మను. ఓకే. సో దాంట్లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రకటించింది. ఎవరిని అడిగి ప్రకటించింది? ఏమి ప్రయాణం చేసింది? ఏ రకంగా ప్రయత్నం చేసింది? ముఖ్యమంత్రి ఏ రకంగా ప్రయత్నం చేసింది? ప్రకటించింది. ఓకే, ప్రకటించి సంతోషం. ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు? 32 టికెట్లు ఇచ్చి 32లో 22 టికెట్లు ఓడిపోయే టికెట్లు వాళ్ళ లెక్కనే. మరి 10 గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడా? టికెట్లు ఇవ్వడంలో పేర్లు కదా. అంటే ఇది ఏంటంటే ఒక సందేహాన్ని